సినిమాల్లో చూసినప్పుడు ఒళ్ళంతా బిగబట్టి మనం హిందువులు అని గర్వంగా ఫీల్ అయిపోతుంది. బయటకు వస్తే ఏముండదు. ఒకప్పుడు దేవుడు చేసిన మనుషులు సినిమాలో విగ్రహాలు ఎత్తుకుపోతున్న దొంగను పట్టుకుంటే చిరంజీవి ఎన్టీ రామారావును కృష్ణ కలిసి అది గొప్ప విశేషం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? గుళ్ళల్లో విగ్రహాన్ని కాలుతో కొడతాడు ఒకడు, ఇంకో చోట విగ్రహాన్ని పగలగొడతాడు ఒకడు, హుండీలు ఎత్తుకుపోతాడు ఒకడు, అలాగే గుళ్ళోకి వచ్చి మత ప్రచారం చేస్తాడు ఒకడు. మనకేమైనా స్పందన ఉందా? ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టుకుంటే పోలీసులు వచ్చి వాళ్ళ మీద కేసు పెడతారు. చేసినోడి మీద కాదు, మత ప్రచారం చేసినోడు కాదు, అడిగినోడి మీద కేసు పెడతారు. అదంతా ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి? గందరగోళం. ఎలాంటి గందరగోళం అంటే హిందువుల మీద కేసులు పెడుతుంటే స్పందించేవాడు ఉండడు. హిందువుల్ని ఉన్మాదులుగా చూపెడుతూ మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వాళ్ళగా చూపెడుతూ కేసులు పెడుతుంటే పట్టించుకునేవాడు ఉండడు. అంటే మతపరమైనటువంటి గొడవలు ఎప్పుడైనా హిందువులు చేస్తున్నారు, నువ్వు నా మతంలోకి మారని కానీ, లేదా అన్ని మతస్థులకు సంబంధించిన ఆలయాలు వద్దని కానీ, వ్యవస్థలు వద్దని కానీ. అలాగే ఇంకొక వైపు ఏం జరుగుతున్నది? వక్ఫ్ పేరుతో ఎక్కడికక్కడ హిందువుల యొక్క ఆస్తులనే లాక్కునే ప్రయత్నం చేస్తుంటే హిందువు నాకెందుకులే, వాళ్ళకి కదా జరిగింది, నా దగ్గర జరగదు, నాకు సోన్సో వాడు పలుకుబడి ఉంది, నా వెనకాల ఆడున్నాడు వీడున్నాడు అనుకుంటే అట్టన్నోళ్లే అక్కడ మునిగిపోయారు. ఏం జరుగుతున్నది మనకి సమాజంలో? చైతన్యం అవసరం లేదా? హిందూ జాతి కనుక మళ్ళీ పాత రోజుల్లో, ఇదివరకటి రోజుల్లో ఆయుధాలతో దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారు, గుళ్ళు కూలగొట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు నీ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నా కూడా స్పందించకపోతే ఆనాటి వాళ్ళే బెటర్ ఏమో. పోరాడి ప్రాణాలు కోల్పోయారు కొంతమంది చివరికి దాన్ని కాపాడుకోవడానికి. ఇప్పుడు మనం కళ్ళెదురుగుండా జరుగుతుందని కనీసం ఖండించలేకపోతున్నామంటే ఆలోచించాల్సింది.